ఇది ఇలా ఉంటే అసలు నిజంగా చూస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎప్పుడు లేనటువంటి 35 సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి విధంగా ఓట్లు రావడానికి ఇండియా కూటమి ఓట్ చోరీ చేసిందని చెప్పి నేను ఆరోపణ చేస్తున్నాను. ఏ విధంగా ఓట్ చోరీ అంటే ప్రజలను తప్పుదో పట్టించి ఒక తప్పుడు నెరేటివ్ను ముందుకు పెట్టి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు, పేదలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి తప్పుడు రిజర్వేషన్తో ఓట్ చోరీ జరిగింది. తెలంగాణకు వస్తే పాపం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ఏం చేస్తారు పాపం, పెద్ద ఆయన ఢిల్లీలో ఆ విధంగా మాట్లాడిన తర్వాత అదేవిధంగా మేము మాట్లాడాలని కర్ణాటకలో ఒక మంత్రి వేరుగా మాట్లాడితే ఆయన మంత్రి పదవి పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. గత సంవత్సరం రాహుల్ గాంధీ గారు పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఆటం బాంబు కనిపెట్టాను నేను అని చెప్పి బయట పెట్టిన తర్వాత మహాదేవ్పుర ఏదో కాన్స్టిట్యున్సీలో అన్ని తప్పులు ఉన్నాయి, దాంట్లో ఒక్క నియోజకవర్గంలో ఏదో చాలా పెద్ద కనుక్కున్నట్టుగా చెప్తే వాటిపైన ఇది కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇది జరిగింది కదా అని చెప్పి మంత్రి ఒక ప్రకటన కామెంట్ చేసినందుకు ఆయన మంత్రి పదవి కోల్పోవడం జరిగింది. కనుక ఎందుకైనా మంచిది రాహుల్ గాంధీ చెప్పిన ఓట్ చోరీ గురించి మనం అంతా మాట్లాడితే శబాష్ అనిపించుకోవచ్చు అని అనుకున్నారేమో మహేష్ కుమార్ గౌడ్ గారు. తెలంగాణలో ఓట్ చోరీ ద్వారా బీజేపీకి 8 సీట్లు వచ్చినాయనేటువంటి మాట ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. వారిపైన ఏం చెప్పాలి, ఆయన మజ్బూరి అనాలి. అటువంటి పరిస్థితి అయితే ఒక ఉదాహరణ నేను చెప్తాను. కరీంనగర్ అంటే ఈయన కరీంనగర్లో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట కనుక కరీంనగర్ ఉదాహరణ ఒకటి చెప్తాను. మెడికల్ కాలేజ్ ఏది చెలుమెల మెడికల్ కాలేజ్ అని అక్కడ కరీంనగర్లో ఉంటే చాలా పెద్ద సంఖ్యలో బోగస్ ఓటర్స్, అక్కడ లేనటువంటి వారి పేర్లు, ఎప్పుడో స్టూడెంట్స్గా ఉన్నటువంటి పేర్లు అన్నీ కూడా దాన్ని పెట్టి కంటిన్యూ చేస్తూ ఓటర్స్ అసెంబ్లీ ఎన్నికలు 2023 ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఆ విధంగా ఉన్నదాన్ని మేము ఎన్నికల సంఘం ఎవరిపైన ఆధారపడి చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడూ లేనటువంటి విధంగా దుర్మార్గంగా అధికారులతో ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టింది 2016లో. ఆ రోజుల్లో పెద్ద ఎత్తున మేము దానిపైన ప్రొటెస్ట్ చేసినప్పుడు ఒకేసారి 14 మంది ఎన్నికల సంఘం అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి మేము చేసినటువంటి ఆరోపణలన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పి కమిషనర్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక అది అప్పుడు జరిగింది. ఇప్పుడు